తెలంగాణ రాజకీయాల్లో విషాదం నెలకొంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపీనాథ్ ఈరోజు మధ్యాహ్నం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఆయన్ను కాపాడలేకపోయారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం 1983లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 2018, 2023 ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ను ఓడించారు. మాగంటి మృతి వార్తతో బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు ఆసుపత్రికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. మాగంటి గోపీనాథ్ ప్రజలతో సన్నిహితంగా ఉండే నాయకుడిగా, అభివృద్ది పనులకు కృషి చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన ఆకస్మిక మృతి తెలంగాణ రాజకీయాల్లో అపూర్వ లోటుగా భావించబడుతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబానికి, బంధువులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.